లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం. ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు, అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ 15th వరకు అలాగే ఉన్నారనమాట. మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా, గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు. ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట. అలాగే ఏంటంటే బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట. అలాగే సూర్యగ్రహం మనకి 16వ తారీఖుకి కన్యకు వస్తున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ 18th కన్యకు వస్తున్నారు. సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది. అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారు అనమాట ఈ నెల అంతాను. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. మనం ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము. తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. ఈ నెల సెప్టెంబర్ 2024 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఈ నెల అంతా బాగుంటుంది, వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కూడనే జూపిటర్ ఉన్నారు, అలాగే 10వ ఇంట్లో శని రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక ఆర్థికంగా కొన్ని బాధలు అనేవి వీళ్ళకి తప్పవు. కెరియర్ విషయంలో కూడా ఏంటంటే కెరియర్లో మార్పిడి రావడం కానీ, లేకపోతే ఉద్యోగ రీత్యా కొన్ని ఇబ్బందులు పడడం కానీ ఈ నెల ఇంకా తప్పదనమాట వీళ్ళకి. అంటే ఆబ్స్టికల్స్ అనుకోండి, ఆబ్స్టికల్స్ అనేవి వీళ్ళకి వస్తూనే ఉంటాయి, అడ్డంగాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రమ పడడం అనేది అందరికీ కామన్, కానీ ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి 5th మనకి సన్న వెళ్తున్నారు. సో తప్పక ఆ టైంలో పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, అలాగే వాళ్ళ గురించి చూసుకోవడం కానీ, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ అనేది జరుగుతుందన్నమాట. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అప్పుడు జాగ్రత్తగా అంటే ఖర్చు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ 2nd పడ్డారు, మార్స్ అంటే కుజుడు 2nd పడ్డారు కనుక ఈ నెలంతా అక్కడే ఉంటున్నారు కనుక తప్పక వీళ్ళకి రాబడి ఉంటుంది, అలాగే పోబడి కూడా ఉంటుంది. అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది, ఎస్పెషలీ హెల్త్ విషయంలో. హెల్త్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ అవుతుంది కనుక తప్పక హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఒక జపం చేసుకోవడం కానీ, మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే పద్ధతిగా జిమ్కి వెళ్ళి ఫిజికల్ హెల్త్ చూసుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సూచనలు కనిపించడం ఏంటంటే తప్పక డాక్టర్ని సందర్శించే ఒక సూచన కనిపిస్తోంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అవుతుంది కనుక తప్పక ఈ హెల్త్ విషయం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మనం బిజినెస్ పీపుల్ని చూసాము అంటే, అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా జూపిటర్ ఉన్నప్పుడు తప్పక ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ ఇస్తారు, కానీ ఈ నెల రాబడి ఎక్కువ ఉంటుందని చెప్పలేం. అంటే కెరియర్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి వీళ్ళకి. ఆ బాధ్యతలు ఎక్కువ పెరిగినప్పుడు ఏంటంటే యాంగ్జైటీ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కనుక ఈ 2 విషయాల్లో ధ్యాస పెట్టడం మంచిది ఈ నెలంతా. ఇంకోటి ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి కొంతవరకు బాగుంటుంది అని చెప్పాలి, అనుకూల పరిస్థితి ఉంటుంది, మెరుగుపడుతుందనే చెప్పాలి. అలాగే కొత్తగా
దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఈ నెల అంతా. అలాగే కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, పార్ట్నర్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి తరుణమే ఈ నెల. తప్పక చూసుకోవచ్చు, మీకు తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్కి తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ మంచి తరుణం. అంటే బాగుంటుంది వీళ్ళకి. తప్పక శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. శ్రమపడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక శ్రమపడండి, దానికి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే 19,000 సార్లు జపం చేయడం, అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 108 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, కామాఖ్యకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మనం ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం, అయినా కూడా ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎప్పటికైనా మనం చూసాము పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ నెల ఒకటే కాదు కదా, ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కనుక తప్పక ఇవి చేయడం మూలానే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ ఈ నెలకి. ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి, అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి, స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి, శనికాళ్ళని పట్టుకోవాలన్నమాట. సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది. ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట. శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు, అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు, అది రెగ్యులర్గా చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట. సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు, నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను, బగళాముఖి హోమం అనేది చేయొచ్చు. అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా, రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది. మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల వరకు ఆపుకున్నాం అనమాట. లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేయకూడుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేయకూరుతాయి. అలాగే ధనం వచ్చే, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు. సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.